దేవుడు మనకి వాగ్దానం ఇవ్వడమే కాకుండా ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తాడు. ఏం చేయాలి అనేది కూడా ఆయన మనకి తెలియపరుస్తాడు. ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వెతుకుతూ ఉంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. చూసారా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన హృదయ వైఖరి ఎలాగుంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. దేవుడు నడిపిస్తాను అంటున్నాడు, దేవుడు మనల్ని జయప్రదంగా చేస్తానంటున్నాడు, లాభకరమైన జీవితం ఇస్తానంటున్నాడు, ప్రయోజనకరంగా ఉండేటట్టుగా నడిపిస్తానంటున్నాడు. ఇవన్నీ జరగాలంటే నేను ఏ రకంగా రావాలి దేవుని దగ్గరికి? కరెక్ట్, మంచి హృదయ వైఖరితో రావాలి. ఎటువంటి వైఖరి? ఖచ్చితంగా మార్గము లేని స్థలములో కూడా నాకు మార్గమును తయారు చేసేవాడు నా దేవుడు, నా దేవుడే నాకు మార్గము అనేటువంటి నిశ్చయమైనటువంటి ఖచ్చితమైన విశ్వాసంతో రావాలి. రెండవదిగా మనము వెతుకుతూ రావాలి. ప్రభువు నాకు ఖచ్చితంగా మాట్లాడతాడు నాతో, ఏదో మార్గం ఉంది, దీని మార్గం ఏంటి ప్రభువా? అది దొరికే వరకు మనము ఆగవద్దు. ఆగకుండా వెతుకుతూనే ఉండాలి. వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. అనేక సార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు, అనేక సార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడు, లేకపోతే మనం ప్రార్థన చేస్తున్నాం ఒక వాక్యం మనకి అవగాహనగా జరుగుతుంది. ఈ రకమైనటువంటి విధానంలో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. కానీ ఎప్పుడు కూడా మనము జయించడమే దేవుని యొక్క చిత్తము. ఆమెను చెప్పండి. ఇంతే కాదు, ఇంకో రకమైనటువంటి హృదయ వైఖరి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది గమనించడానికి 1 సమూయేలు 30వ అధ్యాయానికి వెళ్దాం. హల్లెలూయా. 1 సమూయేలు 30వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూసుకుందాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో దావీదు తన ప్రజలందరూ కూడా సిక్లాగ్ అనే స్థలానికి వచ్చారు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చూసారా? దావీదు తన సైన్యం అంతా కూడా తిరిగి వచ్చిన తర్వాత, జిక్లాగ్ తిరిగి వచ్చిన తర్వాత వారు గమనించింది ఏంటంటే వారు సంపాదించింది అంతా కూడా ధ్వంసం అయిపోయింది. వారి భార్య బిడ్డలందరూ కూడా ఎత్తుకొని పోబడ్డారు. మరి వారు జీవిస్తున్నారో మరణించారో కూడా తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మన హృదయ వేదన ఎలాగుంటుందో ఒకసారి గమనించండి. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఒకసారి గమనించండి, ఆలోచించుకోండి. మీకు ఉన్నదంతా కూడా ఒక నిమిషంలో ధ్వంసం అయిపోయింది. నా అనేటువంటి వారందరూ కూడా ఎత్తుకొని పోబడ్డారు. వారు జీవిస్తున్నారో బ్రతుకున్నారో చనిపోయారో కూడా మీరు తెలియని పరిస్థితి. రేపు ఏమవుద్దో మనకి తెలియని పరిస్థితి. అటువంటి స్థితిలో మన హృదయ వేదన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే దావీదుతో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఎంత విచారం, ఎంత హృదయ గోజ, ఎంత హృదయ వేదంతో ఉన్నారంటే ఏడ్చి 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 ఇంకా ఏడవలేనంత వరకు ఏడ్చారంట. చూసారా? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. గమనించండి. దేవుడు ఎప్పుడు కూడా మన హాని తలంచడు, మనకు మేలే తలంచే దేవుడు. ఆమేన్. మనకు హాని కలిగించే దేవుడు కాదు, మనకు మేలు జరిపే దేవుడు. నేను మీకు జీవమును సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానన్నాడు యేసయ్య. ఆమేన్. ఇటువంటి విషయాలు జరిగినప్పుడు అనేక సార్లు మన సొంత వారిని మనం కోల్పోయినప్పుడు, మన అనుకోని పరిస్థితుల్లో సడన్గా మనకి మన ఉద్యోగం కోల్పోయినప్పుడు, లేకపోతే గొప్ప నష్టం జరిగినప్పుడు అనేక మంది క్రైస్తవులు అని పిలువబడ్డటువంటి వారు కూడా దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. అవునా? అవునా కాదా? చెప్పండి. అనేక మంది దేవుణ్ణి నిందిస్తారు. అనేక మంది దేవుడే దీనికి కారణం అని చెప్పి దేవుని మీద అలిగి కోపముతో సంఘముకి రావడం కూడా మానేస్తారు. నేను ఇంత ఖచ్చితంగా వాక్యం చదువుతానే, నేను ఇంత ప్రార్థన చేస్తానే, నేను ఇంత దేవునికి ఇస్తాను కదా, నేను ఇంత దేవుని సేవ చేసిన దేవుడు నాకు ఇలాగ ఎందుకు చేశాడు అని ప్రశ్న అడిగేటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. అది బుద్ధిహీనత. ఎందుకో తెలుసా? మీ నష్టానికి కారకుడు దేవుడు కాదు, మీ లోపానికి కారకుడు దేవుడు కాదు.
దేవుడు ఎప్పుడు కూడా మన మేలునే ఆలోచించే దేవుడు, మేలే చేసే దేవుడు, మీకు జీవమునిచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏడ్చి, ఎంతగా ఏడ్చారంటే ఇంకా ఏడవలేనంత పరిస్థితి వరకు ఏడ్చి, రెండవదిగా ఏం చేస్తున్నారంటే సైన్యమంతా కలిసి ఎలాగైనా ఈ దావీదును చంపాలని రాళ్ళు ఎత్తడం మొదలుపెట్టారు. దావీదు హృదయం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు పనికిరానటువంటి వారు, ట్యాక్స్ అనేది కట్టకుండా గవర్నమెంట్ నుంచి పారిపోయి వచ్చినటువంటి వారు, వారిని అందరినీ దగ్గర తీసుకొని వారిని పెంచి పెద్ద చేసి వారిని మరి జయంట్స్ని ఓడించి, అంటే ఆజానుబాహులు యోధుల్ని జయించడానికి సింహాల్ని చీల్చేవారిగా మార్చి మరి సైన్యాల్ని ఓడించేవారిగా మార్చినటువంటి ఈ దావీదునే వారు చంపాలని ఉద్దేశిస్తున్నారు. అటువంటి సమయంలో దావీదు హృదయం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయినను దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే దావీదు తన్ను తాను యెహోవా యందు బలపరుచుకొనెను. ఇంగ్లీష్లో చాలా బాగుంది, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అని ఉంది. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. చూడండి, ఎప్పుడైనా ఇటువంటి జరిగినప్పుడు ఒక రకమైనటువంటి డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, హోప్లెస్నెస్ అనేది వస్తుంది. నిరాశ, నిస్పృహ, హృదయ వేదన. వీటి వలన దేవుణ్ణి నిందించడము, దేవుడి నుంచి నిందించడం ద్వారా మనం ఏమవుతాం తెలుసా? దేవుడి నుంచి దూరం అవుతాం. దేవుడు మీకు సహాయము చేయాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క క్యారెక్టర్, గుణశీలత అనేది ఏంటో తెలుసుకోవాలి. అందుకే మీకు మొదటి నుంచి చెప్తా ఉన్నాను, మనకు మేలు చేసే దేవుడు, జీవంనిచ్చే దేవుడు, మనకు హాని తలపెట్టే దేవుడు కాదు, హాని జరిగించే దేవుడు కాదు మన దేవుడు. ఆమేన్. కాబట్టి ఆయన గుణశీలత నాకు తెలుసు కాబట్టి నన్ను నేను ఏ రకంగా, ఏ హృదయ వైఖరితో నేను దేవుని దగ్గరికి రావాలి అనేది నేను నేర్చుకోవాలి. నేను ఎదుర్కొనేటువంటి ఈ నష్టములో, ఈ కష్టములో, నా హృదయ వేదనలో, నా మనస్సు బాధలో, ఈ యొక్క దుఃఖములో దేవుని దగ్గరికి ఎలా రావాలి? నేను దేవుణ్ణి నిందిస్తూ రావాలా? దేవుణ్ణి ప్రశ్నిస్తూ రావాలా? ఏ రకంగా రావాలి? నాకు దేవుని సహాయము కావాలంటే, దేవుడు నాకు తోడై ఉండాలంటే, దేవుడు నన్ను జయించాలంటే, దేవుడు నన్ను నడిపించాలంటే, దేవుడు నాతో మాట్లాడి నన్ను విడిపించాలంటే నేను ఏ రకమైన హృదయ వైఖరితో రావాలి? కీర్తనలు 100 4వ వచనం చదువుదాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతతో రావాలి. ఎలా రావాలండి? కృతజ్ఞతతో. అన్నీ కోల్పోయాడు, నా అనేది ఎవరూ లేరు, ఏమి ఇంతకాలం సంపాదించిందంతా కూడా ధ్వంసం అయిపోయింది, అయినా కృతజ్ఞతతో రావాలా దేవుని దగ్గరికి? ఎందుకు రావాలి? ఎలా రాగలం అంటారు. గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకో తెలుసా? నీకు జరిగిన నష్టమంతా కూడా నీ యొక్క విరోధి జరిగించాడు, దేవుని విరోధి చేశాడు, దేవుడు చేయలేదు. నీకు ఎవరైనా సహాయం చేయగలిగితే దేవుడు ఒక్కడే చేయగలడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఈ పరిస్థితిలో పెట్టలేదు. యేసయ్య నిన్ను ఇటువంటి కష్టమైన స్థితిలో ఉంచలేదు. యేసయ్య నిన్ను సముద్రంలో తెచ్చి ముంచటం లేదు. నీకు ఎవరైనా సహాయం చేయగలిగితే ఆయన ఒక్కడే, యేసయ్య, దేవుడు ఒక్కడే. ఆమేన్. కాబట్టి ఈ గట్టు పరిస్థితిలో, ఈ విచారములో, హృదయ వేదనలో కూడా దేవా నీవు నాకు సహాయం చేసే దేవుడు కాబట్టి, రాజాది రాజు, సర్వ సృష్టికి కారణభూతుడివి కాబట్టి, నీవు నా పరిస్థితి మార్చగలిగిన శక్తివంతుడు ప్రభా. కాబట్టే నిన్ను స్తుతిస్తూ నీ సన్నిధిలోకి వస్తున్నాను. హల్లెలూయా.
శ్రావణి అనేటువంటి ఒక సహోదరి మరి హిందూ బ్రాహ్మణ్ కుటుంబం నుంచి మరి నిజరక్షకుడైన యేసుక్రీస్తుని తెలుసుకోవడం జరిగింది. మరి ఈ సహోదరి 2009 నుంచి 2011 వరకు కూడా మరి ఒక ఉద్యోగం కొరకు వెతుకుతున్నారు. మరి అన్ని సంవత్సరాలు కూడా మరి తన ప్రయత్నం అంతా కూడా విఫలమవడం జరిగింది. అయితే మరి మన సంఘానికి ఒక సహోదరి మరి పరిచయం చేశారు. మరి బ్రాహ్మణ్ కుటుంబం నుంచి రావడంతో కొద్దిగా మరి వెనకడుగు వేసినప్పటికీ తన ప్రోత్సాహంతో ఈ సహోదరు మన సంఘానికి రావడం ప్రారంభించారు. మన సంఘానికి వచ్చినటువంటి ఒక నెల రోజుల్లోనే మరి అద్భుతమైన రీతిలో దేవుడు తనకి ద్వారం తెరిచి HDFC బ్యాంక్లో మరి అసిస్టెంట్ మేనేజర్గా తనకు ఒక మంచి పోస్ట్ ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలుగా మరి జరిగినటువంటి కార్యము దేవుని యొక్క సన్నిధిలో ఆ కుమార్తె పొందుకున్నారు. యేసుక్రీస్తు మాత్రమే నిజరక్షకుడు అనేటువంటి సాక్ష్యాన్ని ఈ సహోదరు కలిగి ఉన్నారు. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. నా నష్టానికి కారకుడు నీవు కాదు, నా నష్టాన్ని నువ్వు ఫలభరితంగా చేయగలిగిన దేవుడు కాబట్టి నిన్ను స్తుతిస్తూ వస్తున్నాను ప్రభు. హల్లెలూయా. What the devil intended for evil, God can turn it into good. అపవాది కీడుగా తలపెడితే దేవుడు దాన్ని మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కీడైతే నువ్వు అనుభవిస్తున్నావో దాన్ని మార్చి నీ మేలుగా మార్చగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆయన దేవుడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏడుస్తూ కూడా ప్రభువా నీకే స్తుతి, నీకే స్తోత్రం, నీకే మహిమ కలుగును గాక అని నేను రాగలను దేవుని దగ్గరికి. కానీ ఎప్పుడైతే నేను దేవుడిని నిందిస్తానో దీనికి అంతటి కారకుడు దేవుడే, దేవుడు అనుకుంటే ఇది ఆపగలుగును అనేటువంటి హృదయ వైఖరితో వస్తే దేవుడు నాకు సహాయం చేయలేడు. ఎందుకు ఆపలేదు దేవుడు? నాకేం తెలుసు, ఆపలేదు, కానీ జరిగిన దాన్ని మార్చగలడు. నువ్వేదో చేసుంటావు అందుకే ఆపలేదు దేవుడు. నువ్వే ద్వారం ఇప్పుంటావు సాతానికి, అందుకే దేవుడు ఆపలేదు. ఆమేన్. నువ్వేదో చేసిన కార్యాన్ని బట్టి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నావు, కానీ దేవుడు దయామయుడు, కృప కలిగిన దేవుడు. నీవు నీ చేతులారా చేసుకున్నా సరే ఆయన యొద్దకు నువ్వు సరి అయిన హృదయంతో వస్తే నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు, సిద్ధంగా ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్. కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఈరోజు ఉదయం ఎటువంటి కష్టము ఎదుర్కొంటున్నా సరే, ఎంత దుఃఖములో ఉన్నా సరే మీకు విడుదల యేసయ్యలో కలుగును గాక. మీ విమోచకుడు యేసయ్యనే. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఎటువంటి హృదయ వైఖరితో రావాలి? ప్రభువా నీకు స్తుతి కలుగును కాక, నీకు మహిమ కలుగును గాక, నీకే స్తోత్రం ప్రభువా అన్నప్పుడు నేను నవ్వుతూ ఉండకపోవచ్చు, కన్నీరు కారుస్తూ ఉండొచ్చు. ఆమేన్. గమనించండి, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఇమోషన్. కృతజ్ఞతలు చెల్లించడము భావోద్రేకాలను ఆధారం చేసుకొని ఉండదు. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఆఫ్ ద విల్. కృతజ్ఞతలు అనేది మన చిత్తముకు సంబంధించింది. ఆమేన్. కాబట్టి నా ఫీలింగ్స్ ఎలాగున్నాయో నాకు అనవసరం, నా భావోద్రేకాలు ఎలాగున్నాయో నాకు అనవసరం. నా హృదయంలోంచి దేవుని స్తుతిస్తున్నాను. పాస్టర్ గారు ఎలా స్తుతించగలమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో ఉంది, ఆఫర్ అంటు హిమ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అని ఉంది. కృతజ్ఞత అర్పణలు ఆయనకు. ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. చెప్పండి అందరూ, సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ చెప్పండి. సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ గట్టిగా అందరు చెప్పాలి. సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అంటే ఏంటో తెలుసా? సాక్రిఫైస్ అనగానే నీ ఖర్చు అవుద్దన్నమాట. సాక్రిఫైస్ అంటేనే ఖర్చుతో కూడింది. బలి అర్పించడం అంటేనే నీకు ఖర్చు ఉందన్నమాట. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు ఇష్టం లేదు, నీ భావాలు నీ హృదయంలోంచి దేవుని స్తుతించాలంటే నీ భావోద్రేకం నిన్ను ఆపేస్తుంది. కానీ నువ్వేం చేస్తావు? దాన్ని అనగొట్టి నీకు తెలియదు నేను దేవుని స్తుతిస్తాను, ఈ అర్పణ అర్పించడానికే నేను వచ్చాను. హల్లెలూయా. ఎందుకు? నన్ను విమోచించేవాడు నా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఏమన్నా సరే, ఏ వ్యక్తి ఎంత గొప్పోడైనా సరే, ఎంత పలుకుబడున్నా, ఎంత నాయకుడైనా సరే, ఎవడు కూడా నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిన్ను విడిపించేవాడు నీ విమోచకుడు. హల్లెలూయా. రూల్స్ అండ్ పాలసీస్ కెన్ బి చేంజ్డ్. చట్టాలు విధానాలు మారిపోగలవు ఒక్క మాటతో. హామాన్ ఏం చేశాడండి? ఒక పాలసీ రాయించాడు. యూదులందరూ కూడా యెహోషువరషు అనేటువంటి ఆయన యొక్క సామ్రాజ్యంలో ఎక్కడ ఏ యూదుడున్నా సరే సంహరించబడాలి. 10,000 తలాంతుల వెండినిస్తానన్నాడు రాజుకి.
రాజు భార్యే యూదురాలు. రాజుకు తెలియదు, కానీ ముద్రేశాడు. ఒకసారి ముద్రేస్తే మారదు. మారదా? మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. మీ ప్రభుత్వం ఇది జరుగుతుంది, మా జియో అది గవర్నమెంట్ ఆర్డరా, అది కూడా మార్చగలడు నీ దేవుడు. ఏ ప్రభుత్వం కూడా దేవుని రాజ్యం ప్రభుత్వం కంటే గొప్పది కాదు. నీవు గోజాడితే, నీవు ఎతుకుతే, నీవు సరి అయిన హృదయ వైఖరితో దేవుని దగ్గరికి వస్తే ఎటువంటిదైనా సరే మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. ఎలాగొచ్చిందండి ఎస్తేరు? అందరికీ చెప్పింది ఏమన్నది? దేవుని వెతకాలి, ఉపవాసం ఉండండి 3 దినాలు. రాజును కలవడానికి వెళ్తున్నాను, ఆయన కానీ చెయ్యెత్తి చాపకపోతే నా తల తీసేస్తాను. అయినా నేను జీవించేది నా సుఖం కొరకు కాదు, దేవుని రాజ్యము, దేవుని బిడ్డల కొరకు. అందుకే ఈరోజు కూడా అనేక మంది స్త్రీలు ఎస్తేర్ అనే పేరు పెట్టుకుంటారు. ఆమె చేసిన ప్రార్థన వెతకడం అంటే అదండి. జవాబు దొరికే వరకు ఆగరు. వెళ్ళింది, రాజు చెయ్యి చాపాడు, కర్ర చాపాడు, అంతే. ఏ రాజ్యం యొక్క గవర్నమెంట్ ఆర్డర్ మారదన్నారో ఆ ఆర్డర్ని మార్పించింది. Women are extremely powerful. I'm telling you, women are extremely powerful. Samson could tear a lion with bare hands, but he bowed before a woman. Women are powerful. There are so many examples in the Word about the power of a woman. The Bible calls her a weakling in the physical sense, but woman is an influencer. She can make or break not only a man but a nation. Amen. She is Hallelujah. powerful. Be proud that you're a woman. నువ్వు స్త్రీవైనందుకు గర్వించాలి. I said, be proud you're a woman. నువ్వు స్త్రీవి కాబట్టి And గర్వించాలి. if you know your placement in God, దేవుళ్ళ నీ స్థానం నీకు తెలిస్తే you can change. నువ్వు మార్చివేయగలవు. You can change a nation. నువ్వు దేశాన్ని కూడా మార్చగలవు. Women are powerful. స్త్రీలు There's so much I can శక్తివంతమైన talk స్త్రీలు. about that right now, but I'll pack a better now. ఎప్పుడైతే ఆమె రకంగా వెళ్ళిందో, ఏ రాజ్యం యొక్క చట్టాంగం మారదు అన్నారో ఆ చట్టాంగాన్నే మార్చింది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎటువంటి హృదయ వైఖరితో వస్తాను చాలా ప్రాముఖ్యం. సనుగుతూ గునుగుతూ ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి రాకూడదు. సనుగుతూ గునుగుతూ వస్తే నువ్వు దేవుని నుంచి వేరు చేయబడతావు, దూరస్తుడు అవుతావు దేవునికి. అందుకే 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, చదవండి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మీరు సనుగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సంహారకుని చేత నశించిరి. చూసారా, వారికి సనుగుట ద్వారా వారికి మార్గం కలిగిందా? లేదు. జవాబు వచ్చిందా? లేదు. చనిపోయారు. అందుకే దావీదు ఏం చేశాడు? అంత హృదయ వేదన ఉన్నా సరే తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు. హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ దెన్ హీ సెడ్, చూడండి, దేవుని దగ్గర మనం జవాబు పొందక ముందు అందుకే ఏమన్నాడు? ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. మొట్టమొదట మనం చేయాల్సింది దేవుని స్తుతించాలి. అందుకే ఆరాధన చేసేటప్పుడు సంఘములో 11 గంటలకు ఆరాధన అంటే 12కు వస్తారు. అటువంటి వారికి సాధారణంగా జాబ్ దొరకడం కష్టం. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఆరాధించకుండా వస్తారు. మొట్టమొదట మనం చేసేది ఏంటండి? దేవుణ్ణి ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ఎందుకు? ఈ స్తుతి ఆరాధన చేయటం ద్వారా దేవుణ్ణి గణపరచడమే కాదు, మన హృదయాన్ని మనం సరిదిద్దుకొని ఆయన మాట్లాడినప్పుడు ఆ స్వరము వినడానికి చెవులు కలిగి ఉంటాం. అందుకే సంఘానికి సమయానికి రావాలి. 12:15కు వస్తుంటారు, 12:30కి అయిపోయే సర్వీస్కి.
మీ ఇష్టం అది, నేను మిమ్మల్ని ఏం అనలేను. కానీ మీకు జవాబు కావాలంటే రావడమే దేంతో రావాలి? స్తుతితో రావాలి దేవుని దగ్గరికి. అందుకే 11 అంటే 11కు వచ్చి అందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా కలిసి దేవుని స్తుతించి ఆరాధించి ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఆయన మాట్లాడినప్పుడు మన హృదయంలో అది నాటబడ్డానికి, వినే చెవులు కలిగి ఉండడానికి కావలసినటువంటి హృదయం కావాలి. అందుకు దేవుని దగ్గరికి ప్రార్థనలో వెళ్ళినప్పుడు కూడా, ప్రార్థనలో రాగానే ప్రభువా దేవుని మీకు స్తోత్రం, హల్లెలూయా, నాకు ఇది కావాలి ప్రభు, నాకు అది కావాలి ప్రభు, నాకు ఇది చేయి ప్రభు అని మొదలు పెట్టొద్దు. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన అనుభవిస్తూ ఆయన్ని ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిని అనుభవించి అప్పుడు మీ యొక్క విన్నపాలు తెలియపరచండి. దావీదు మొట్టమొదటి తాను ఎంకరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశాడో చదువుదాం. 1 Samuel 30 verse 6, 6వ వచనం. చివరి భాగం. దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదుకు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడలా దాన్ని కలుసుకుందునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు నీ వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. సనుగుతూ గునుగుతూ ఉన్నటువంటి వైఖరి ఉన్నప్పుడు నీవు దేవుని స్వరము వినలేవు. దేవుని స్వరం వినాలని ఆశ ఉంటే, దేవుని నడిపింపు నీకు తెలియాలంటే, దేవుడు నీకు జవాబు ఇవ్వాలంటే నీ హృదయ వైఖరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది ఎటువంటి వైఖరి ఉండాలి? స్తుతించే వైఖరి ఉండాలి. దేవుణ్ణి యందు ఆనందించే వైఖరితో వచ్చి, ప్రభువా ఇది నా సమస్య, ఇది నాకు దీని విషయంలో పరిష్కారం కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడడము, లేకపోతే మనకి తెలియపరచడము, లేకపోతే మనకు అవగాహన ఇవ్వడము, లేకపోతే ఒక ప్రవక్త ద్వారా మనకు మాట ఇవ్వడము, ఏదో రకంగా దేవుడు మనతో మాట్లాడి మనకు మార్గము చూపిస్తాడు. ఆమేన్. కాబట్టి మనం ఇవాళ నేర్చుకుంది ఏంటండి? సరి అయినటువంటి హృదయ వైఖరితో దేవుని దగ్గరికి రావాలి. మొట్టమొదటిగా ఆయన నాకు మేలు చేసే దేవుడు, ఆయన నాకు ఖచ్చితంగా మార్గము చూపిస్తాడు అనే వైఖరి. రెండవ వైఖరి ఆయన్ని స్తుతించే వైఖరితో రావాలి. ఆమేన్. అంతేకాదు మరి నిజమైనటువంటి హృదయంతో ఆయన్ని గోజాడుతూ, ప్రభువా నాకు నువ్వు తెలియపరుస్తావు, నాకు మార్గాన్ని చూపిస్తావు అనేటువంటి విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి స్తుతిస్తూ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడి మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఆయన మిమ్మల్ని నేను నడిపిస్తాను అని. కానీ ఏమన్నా నేను అది దానంతట అదే జరిగేటువంటి విషయం కాదు. మనము ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తామో, ఎప్పుడైతే మనము కోరుతామో, ఎప్పుడైతే ఎంత కోరుతామో, మన న్యాచురల్ ఫుడ్, సహజమైనటువంటి ఆహారము కంటే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఎత్తిపట్టి దాని నిమిత్తం మనం ప్రార్థన చేస్తామో, అంటే ప్రతి ఒక్కరు గమనించి, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది ఉపవాసం ఉన్నందుకు, నువ్వు తిండి మానేసినందుకు దేవుడు నీతో మాట్లాడాడు. తిండి మానేయడం ఎందుకు మానేస్తున్నావు? ప్రభువు తెలియపరుస్తున్నావు, ప్రభువా ఇది కాదు నాకు కావాల్సింది, నాకు నీ వాక్యము కావాలి, నీ నడిపింపు కావాలి. ఇది నీకు తెలియపరచడానికే నేను తినకుండా ఉంటున్నాను. ఎందుకంటే నాకు ప్రాముఖ్యంగా నేను నీ యొక్క స్వరం వినాలి, నీ నడిపింపు తెలియాలి, నేను ముందుకి సాగాలి. ఎప్పుడైనా సరే దేవుడి నడిపింపు మనకు తోడై ఉంటే మనము ఓడిపోము జీవితంలో. మా టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడుతున్న విధానంను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. కేవలం టీవీ ప్రోగ్రాం ద్వారా మాత్రమే కాకుండా మార్పు అనే పేరుతో మహాసభలు కూడా శామ్యూల్ పట్టా మినిస్ట్రీస్ నిర్వహిస్తుంది. 2012లో అనేక ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సభల ద్వారా అనేక మంది దేవుని వాక్య ప్రత్యక్షత పొందుకొని దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. దేవుని రాజ్యము విస్తరించుటలో అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడినట్లు నాతో ఏకీభవించిన ఈ పరిచర్యలో పాలు పంచుకుంటున్న నిబంధన భాగస్వాములందరినీ నేను అభినందిస్తున్నాను. మీలో ఎవరైనా మా పరిచర్య ద్వారా దీవించబడుతూ అనేకులకి దీవెనకరముగా ఉండాలని ఆశించినట్లయితే మీరు కూడా నిబంధన భాగస్వాములుగా చేరడానికి ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్లను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.